జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సినిమా స్టోరీ ప్రొడ్యూసర్ కి చెప్పేటప్పుడు చిరునవ్వు రావాలి కానీ చిరాకు రాకూడదు. అలా చిరాకు పడుతూ జరిగిన ఈ సినిమా షూటింగ్ జరిగిందా ఆగిందా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఎన్టీ. నా పేరు మహేష్, నేను ఒక డైరెక్టర్ని. నువ్వు ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్ అవ్వలేక డైరెక్టర్ అయ్యాడు. ఎక్కడి నుంచి యాక్టర్లు అందరూ వెళ్ళి బయటికి వెళ్ళి డైరెక్టర్లు అవుతారు, అలాగే నేను కూడా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అవును సార్, అందుకే నేను కష్టపడి ఒక కథ రాశాను, దానికి సారే డైరెక్షన్ చేయబోతున్నాడు. సారు ఊర్లో మాట ఇచ్చొచ్చారు, డైరెక్టర్ గా సక్సెస్ అయితేనే ఊర్లో అడుగు పెడతానని చెప్పి. అయితే ఊరు వెళ్ళరంట పెట్టి మీరు. అరే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వదులుతున్నావు, లేకపోతే ఆడితో ఎందుకు సార్, మనం ప్రొడ్యూసర్ గారి దగ్గర వెళ్ళి కథ చెప్తాం పదండి. Hi guys, hello. This is Awesome Appi, producer. ఓ యు ప్రొడ్యూసర్. Yeah. కథలు ఏమైనా సినిమాలకు ప్రొడ్యూస్ చేశారా సార్? ఒక సినిమా చేశాను కదా. టైటిల్ ఏంటండి? ఓపికంటే లేపు కొట్టు. జనాలు ఏం చేశారు? లేపు కొట్టారండి. సార్ మా కథలో అలా ఉండదు, చాలా సెంటిమెంట్ గా పద్ధతిగా సినిమా ఉంటది. ఈయనే డైరెక్టర్ గారు ఇప్పుడు మీకు కథ చెప్తారు. మొత్తం మన కథ అండి, ఫ్యామిలీ అంతా చూసేటట్టు ఉంటది. అయితే మేము చూడమన్నమాట. అంటే మీ ఇద్దరు ఫ్యామిలీకి ఓపెన్ చేస్తే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి నక్కల కుక్కల అరుపులు. ఓయ్ ఎవడా నువ్వు? ఏంటిదంతా? సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అబిట్స్ అండి. అబిట్స్ అదేం పేరు? అదే కోటి అని పెట్టుకుంటే విన్నారు కదండి, నేను అబిట్స్ అని పెట్టుకున్నా. డైరెక్టర్ ఇలారా నువ్వు. ఇవేవి నాకు అక్కర్లేదయ్యా, నాకు కథ చెప్తే చాలు, ఈ మ్యూజిక్ అవసరం లేదు. మీరు లాస్ట్ టైం ఏమన్నారు? కథ చెప్పేటప్పుడు కళ్ళ ముందు కనపడాలన్నారు, వినపడుతుంది అక్కడ. నాకు అసలే హార్ట్ వీక్, ఈ మ్యూజిక్ లో చెబితే నాకు ప్రాబ్లం కదా అని చెప్తున్నాను. అలా ఊరి మధ్యలో మంచి మంచి కలర్లు వేసిన పాడుపడ్డ బంగళా. రే మంచి మంచి కలర్లు వేసినట్టు పాడుబడ్డ బంగ్లా అంటావేంటి? నేను కథ రాసేటప్పుడు అది పాడుబడ్డ బంగ్లానే సార్. ఈడు తిరిగి తిరిగి కుక్కలో ఒక బొగడా ప్రొడ్యూసర్ ఎత్తుకునే లోపు దానికి రంగులు వేస్తారు. ప్రొడ్యూసర్ ను పట్టుకొని బొగడాకి కూడా అంటే ఆడు ఫీల్ అవడా? మీరేనండి ప్రొడ్యూసర్. అలా హీరో ఎంట్రీ ఇచ్చి పాడుపడ్డ బంగ్లా తలుపులు హీరో తెరవగానే ఒక దెయ్యం సమాధి పగలగొట్టుకుని బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన దెయ్యం గాలికి తిరుగుతూ ఉంది. అప్పుడు హీరో మధ్యలో ఏదో తెలియని మ్యూజిక్ మోగుతుంది. డైరెక్టర్ చిన్న మాట, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. చెప్పండి. దెయ్యంతో ఒకసారి అదే 2 స్టెప్పులు వేస్తే బాగుంటుంది. అంతే కదా. ఒరే అబిడ్స్ 2 వదులు. ఫుల్ హ్యాపీ. సార్ మీరు దయ్యంతోనే ఇలా చేశారంటే ఇక మీ పిల్లంతో. సార్ మీరు కథ కంటిన్యూ చేయండి. అలా వాచ్మెన్ దెయ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. హీరో అన్నా? ఇందులో వాచ్మెన్ హీరో సార్. అదే బంగళాకి విలన్ ఎలివేషన్ సౌండ్ తో ఎంట్రీ ఇస్తాడా? విలన్ ఎంట్రీ. ఇలా రా, ముందుకు రా. విలన్ ఎంట్రీ ఎలివేషన్ లో అత్తర్ సాహిబ్ అవసరమా? అదేం సార్ అలా అంటారు? ఇప్పుడు పేరేంటి విలన్ పేరు? అత్తర్ సాహిబ్. మన వెల్కమ్ చేస్తున్నావు రారా అని. అత్తర్ సాహిబ్ రారా. అలా విలన్ లోపలికి రాగానే దెయ్యం విలన్ తల మీద రాడ్డు తీసుకుని గట్టిగా కొట్టింది.
వాడు చచ్చిపోయాడు. ఆపు! కట్టగానే వాయించాను కదా. ఆడు చచ్చిపోతే ఈ మ్యూజిక్ ఎందుకురా? చచ్చిపోతే అదే వాయించారు, లేకపోతే పువ్వు అది వాయించారేంటి? మనకు కథ ఇంపార్టెంట్. అలా హీరోని చంపడానికి వచ్చిన వీళ్ళని దెయ్యం చంపేయడంతో హీరో ఆనందపడ్డాడు. ఆ ఆనందంలో దెయ్యానికి హీరోకి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. ఇదిగో వచ్చాడు, ఇదిగో మొత్తం రికార్డింగ్ అంతా లైవ్ మాట. ఆ పాట పాడిరా. ఆ బల్లి కోసం ఆకాశమల్లి వేచారు. అలా పాట అయిపోగానే దెయ్యానికి వాంతులు అవుతాయి. ఎస్, షీ ఈస్ ప్రెగ్నెంట్, షీ ఈస్ ప్రెగ్నెంట్. ఆ తర్వాత అలా వాంతులు అవ్వడానికి కారణం నువ్వే అని హీరో, కాదు నువ్వే అని దెయ్యం, కాదు నువ్వే, కాదు నువ్వే, కాదు నువ్వే, కాదు నువ్వే. ఉరుములు, మెరుపులు. ఏటి అందులోనే ఉరుపులు మెరుపులు వచ్చాయా? ఆ ఉరుములు మెరుపుల మధ్య హీరోకి ఫైట్ మాస్టర్ కి పెద్ద ఫైట్. ఫైట్ మాస్టర్ బయట మాట ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇందాక దయ్యం వాంతులు చేసుకుని నీరసిపోయింది కదా, సపోర్ట్ గా వాళ్ళని పిలుచుకుందన్నమాట. అదిగో వచ్చేసారు. ఆపండి, ఆపండి. డైరెక్టర్, నువ్వు ఫైట్లు అని ఇంట్లో సామాన్లే కాదు నా ఒంట్లో సామాన్లు కూడా బద్దలైపోతున్నాయిరా. ఏంట్రా ఇది? ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ టైంలో ఎవడైనా పోలీసులు వస్తే అప్పుడే రారు, కథ క్లైమాక్స్ వచ్చేసింది. చెప్పదేదో ఏడు. అలా ఆ ఫైట్ లో అనుకోకుండా హీరోతో పాటు ఫైట్ మాస్టర్ కూడా చచ్చిపోయాడు. మిగతా కథ టీ తాగొచ్చి చెప్తాం. శవాలన్నీ వదిలేసి నువ్వు టీ తాగపోయావు. ఇలాంటి టైంలో రేష్మి పోలీసులు వస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పటికే మొత్తం అంతా తడిచిపోయింది. వాళ్ళు టీకి వెళ్ళారు, మనం కాఫీకి వెళ్దామా? నాకు కాఫీ నచ్చదు. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుందో నచ్చదో. ఆపింక పద. పద. ఎవడు పనుల్లో వాడు ఉన్నాడండి. ఈ టైంలో పోలీసులు వస్తే నా పరిస్థితి. వచ్చేసారు. ఇక్కడ ఏంట్రా ఇంతమంది పడిపోయారు? వీళ్ళు తాగలేదు సార్, చచ్చిపోయారు. ఇంతమందిని ఎలా చంపేశావురా? సార్, నా పేరు ఆసమ్మప్పి, ప్రొడ్యూసర్ అండి. ఇక్కడికి ఒక సినిమా కథ చెప్పడానికి డైరెక్టర్ వచ్చాడండి. కథ చెబుతూ మొత్తం అందరినీ చంపేశాడండి. వాడు నీ కథ చెప్పలేదురా, నువ్వు మా కథలు చెప్తున్నావు. వీడితో మాట్లాడండి సార్. స్టేషన్ కి తీసుకెళ్లి 4 తగిలిస్తే వీడే చెప్తాడు నిజం. పర్ఫార్మెన్స్ వెళ్ళి చాలు సార్. ఏం లేదు సార్, లాస్ట్ టైం అన్న ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి మంచి కథతో వెళ్ళాడు. అప్పారావుని నేనే హీరోగా చేస్తేనే ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. అందుకే మేము అందరం ప్లాన్ ఇలా చేసాం. నెక్స్ట్ అపాయింట్మెంట్ నేహారిక గారు తీసుకో. ఓకే. కాబట్టి ఈ కథ కాదు, మంచి కథతో వెళ్దాం. అలా అన్నావు బాబు. వాళ్ళ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారంట. అర్థమైంది, పదండి. వస్తున్నాం, కొడుతున్నాం. కుర్చీని రాకెట్ రాఘవ ఎన్టీ. సో మా జడ్జెస్ కి ఈ లైవ్ నరేషన్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. బాగుంది. అంటే యాక్చువల్ గా ఇది నేను లాంగ్ బ్యాక్ ఒక సినిమా చూసాను. చలం గారు ర్యాలింగ్ కథ చెప్తుంటారు ప్రేమించుడు అనే సినిమాలో. అది కొంచెం అది ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది కాకుండా ఇంకోలా చేశారు. ఓవరాల్ గా ఓకే, ఎంటర్టైన్ చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. సేమ్ సార్ చెప్పిందే నా మైండ్ లో కూడా ఉండింది. ఎనీవేస్ చాలా సరదాగా సాగిపోయింది ఆ పాటలతో అలాగలాగా మిక్స్ అయ్యి. బట్ ఇట్ వాస్ సో ఎంటర్టైనింగ్.